అధ్యాయం 5. రాముడు రాక్షసులను సంహరించాడు. విశ్వామిత్రుడు మరియు ఇద్దరు యువరాజులు సరియు నది ఒడ్డున రాత్రి గడిపారు. విశ్రాంతి తీసుకునే ముందు విశ్వామిత్రుడు యువరాజులకు బాల మరియు అతిబల అనే 2 రహస్య మంత్రాలను ఉపదేశించాడు. ఇవి అలసట మరియు హాని నుండి వారిని రక్షించే శక్తిని కలిగి ఉన్నాయి. ఆ రాత్రి వారు పచ్చని ఒడ్డున నిద్రపోయారు మరియు తెల్లవారుజామున లేచి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారు అంగదేశంలోని కామాశ్రమాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న ఋషులకు యువరాజులను పరిచయం చేసిన తరువాత విశ్వామిత్రుడు వారికి ఆ ఆశ్రమ చరిత్రను వివరించాడు. ఇది, అతను చెప్పాడు, పరమశివుడు దీర్ఘకాలం తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడే మూర్ఖుడైన ప్రేమ దేవత మన్మథుడు శివునిపై తన బాణాన్ని సంధించాడు మరియు అతని కోపానికి బూడిదగా మారాడు. అందుకే ఈ ప్రదేశాన్ని కామాశ్రమం అని పిలుస్తారు. ఆ రాత్రి వారు ఋషుల అతిథులుగా ఉన్నారు మరియు మరుసటి ఉదయం సాధారణ ఆచారాలను నిర్వహించిన తరువాత ఋషి మరియు అతని శిష్యులు తమ ప్రయాణాన్ని ప్రారంభించి గంగా నదిని చేరుకున్నారు. ఋషులు సిద్ధం చేసిన తెప్పపై వారు నదిని దాటారు. నది మధ్యలో యువరాజులు ఒక శబ్దం విని అది ఏమిటని విశ్వామిత్రుడిని అడిగారు. అది సరియు నది గంగా నదిలో కలిసే శబ్దం అని అతను వారికి వివరించాడు. 2 పవిత్ర నదుల సంగమ స్థలానికి యువరాజులు నిశ్శబ్దంగా నమస్కరించారు. ఒక నది లేదా కొండ, ఒక చెట్టు లేదా మేఘం, నిజానికి ఏదైనా అందమైన వస్తువు ఒకరిని పరమాత్మను ధ్యానించడానికి మరియు ఆయనను నిశ్శబ్దంగా ఆరాధించడానికి ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా పవిత్ర నదులు, దేవాలయాలు లేదా విగ్రహాలు తరతరాలుగా భక్తి మరియు ఆరాధనకు వస్తువులుగా ఉన్నాయి. ఇవి ఈ శక్తిని ప్రత్యేక స్థాయిలో కలిగి ఉంటాయి. పవిత్రమైన ఆలోచనల సద్గుణం, అవి చూసినవి మరియు గ్రహించినవి, వస్త్రాలు పరిమళాలను నిలుపుకున్నట్లుగా. గంగానదిని దాటి విశ్వామిత్రుడు మరియు యువరాజులు అడవి జంతువుల భయంకరమైన గర్జనలతో భయంకరంగా మారిన దట్టమైన అడవి గుండా కష్టపడి ప్రయాణించారు. ఇది, విశ్వామిత్రుడు అన్నాడు, దండకారణ్యం. ఇప్పుడు భయంకరమైన అరణ్యం ఒకప్పుడు బాగా జనవాసమైన దేశం. ఒకప్పుడు ఇంద్రుడు వృత్రుడిని చంపిన పాపం వల్ల కలుషితమై అందువల్ల దేవలోకం నుండి బహిష్కరించబడ్డాడు. దేవతలు ఇంద్రుడిని శుద్ధి చేసే పనిని తమకు తాముగా పెట్టుకున్నారు. వారు పవిత్ర నదుల నుండి నీటిని తెచ్చి మంత్రాలతో అతనికి స్నానం చేయించారు. ఇంద్రుడిని శుద్ధి చేసిన నీరు భూమిలోకి ప్రవహించి భూమిని మరియు భూభాగాన్ని అపారంగా సారవంతం చేసింది. అన్ని చనిపోయిన వస్తువులు, కుళ్ళిన శవం లేదా దుర్వాసన గల చెత్త భూమికి తిరిగి వచ్చినప్పుడు పండ్లు మరియు పువ్వులు వంటి అందమైన వస్తువులుగా మరియు జీవితాన్ని పోషించే ఆరోగ్యకరమైన వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. ఇది భూమి తల్లి రసాయన శాస్త్రం. విశ్వామిత్రుడు కొనసాగించాడు. చాలా కాలం ప్రజలు ఇక్కడ సంతోషంగా నివసించారు. తాటకి, సుందని భార్య, ఒక యక్షిణి మరియు ఆమె కుమారుడు మారీచుడు విధ్వంసం సృష్టించి దీనిని ఇప్పుడు ఉన్న భయంకరమైన అరణ్యంగా మార్చారు. వారు ఇప్పటికీ ఈ అడవిలో ఉన్నారు మరియు తాటకి భయంతో ఎవరూ ప్రవేశించడానికి సాహసించరు. ఆమె 20 ఏనుగుల బలంతో సమానం. ఈ గొప్ప శత్రువు నుండి అడవిని విముక్తి చేయడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. ఋషులకు సమస్యకు మూలమైన ఈ రాక్షసిని మీరు నాశనం చేస్తారనడంలో సందేహం లేదు. ఇది విన్న రాముడు ఋషిని అడిగాడు, మీరు ఆమె ఒక యక్షిణి అని అంటున్నారు. నేను ఎప్పుడూ వినలేదు. యక్షులు చాలా బలంగా ఉంటారు. ఇంకా ఒక స్త్రీకి అంత బలం ఎలా వస్తుంది అని అడిగాడు. విశ్వామిత్రుడు బదులిచ్చాడు, మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. ఆమె బలం బ్రహ్మ ఇచ్చిన వరం నుండి వచ్చింది. సుకేతు అనే ఒక యక్షుడు ఉండేవాడు. సంతానం లేని అతను తపస్సు చేసి బ్రహ్మ నుండి వరం పొందాడు. నీకు గొప్ప శరీర బలంతో ఒక అందమైన కుమార్తె ఉంటుంది, కాని కొడుకు ఉండడు. సుకేతు కుమార్తె అందమైన మరియు బలమైన తాటక, సుంద అనే యక్షుడిని వివాహం చేసుకుంది మరియు వారి బిడ్డ మారీచుడు. సుంద ఒకసారి అగస్త్య మహర్షి శాపాన్ని పొంది మరణించాడు.
దీనితో రెచ్చగొట్టబడిన తాటక మరియు మారీచుడు అగస్త్యుడిపై దాడి చేశారు. అతను వారిని మనుష్యుల కళేబరాలపై జీవించే రాక్షసులుగా శపించాడు. కాబట్టి తాటక ఇప్పుడు ఒక వికృత రాక్షసి. అప్పటినుండి ఆమె మరియు మారీచుడు అగస్త్యుడు నివసించే ఈ ప్రాంతంలోని నివాసితులను వేధిస్తున్నారు. ఒక స్త్రీని చంపడం క్షత్రియ ధర్మానికి విరుద్ధం అని భావించి ఆమెను నాశనం చేయడానికి సంకోచించవద్దు. దుర్మార్గులను, పురుషులైనా లేదా స్త్రీలైనా శిక్షించడం రాజుల కర్తవ్యం. మానవ భద్రత కోసం ఒక అడవి జంతువును చంపినట్లే ఆమెను చంపడం సరైనది. ఇది పాలకులపై విధించబడిన కర్తవ్యం. చాలామంది స్త్రీలు తమ నేరాలకు మరణశిక్ష విధించబడ్డారు. కాబట్టి సంకోచించవద్దు. రాముడు విశ్వామిత్రుడితో అన్నాడు, మీరు చెప్పినది మా తండ్రి ఆజ్ఞ. మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా పాటించాలి. మీరు ఆజ్ఞాపించినందున మరియు సాధారణ సంక్షేమం కోసం మేము తాటకను చంపుతాము. అలా చెప్పి అతను తన విల్లును ఎక్కుపెట్టి దాని శబ్దం అడవిలో ప్రతిధ్వనించే వరకు మోగించాడు మరియు అడవి జంతువులు భయంతో అన్ని దిక్కులకు చెల్లాచెదురు అయ్యాయి. అది తాటక యొక్క స్థావరానికి చేరి ఆమెను నింపింది. తమ రాజ్యంలోకి ప్రవేశించడానికి సాహసించిన ధైర్యవంతుడైన ఆక్రమణదారుని చూసి ఆశ్చర్యపోయి కోపంతో తాటకి శబ్దం వచ్చిన దిశగా పరుగెత్తి రామునిపైకి దూకింది. యుద్ధం ప్రారంభమైంది. రాకుమారుడు మొదట ఆ రాక్షసి అవయవాలను నరికి ఆమె ప్రాణాలను విడిచిపెట్టాలని అనుకున్నాడు. కాని తాటకి తీవ్రంగా దాడి చేసి ఆకాశంలోకి లేచి రామునిపై మరియు లక్ష్మణునిపై రాళ్లను వర్షించింది. ఆ ఇద్దరు రాకుమారులు దాడి నుండి తమను తాము రక్షించుకున్నారు. యుద్ధం కొనసాగింది మరియు విశ్వామిత్రుడు రాక్షసికి మరణాంతకమైన దెబ్బను ఇవ్వడంలో ఆలస్యం చేయవద్దని రాముడిని హెచ్చరించాడు. ఆమెకు ఎలాంటి సానుభూతి అవసరం లేదు అని అతను చెప్పాడు. సూర్యుడు అస్తమించబోతున్నాడు మరియు రాత్రిపూట రాక్షసులు బలంగా మారతారని గుర్తుంచుకో. ఆమెను సంహరించడంలో ఆలస్యం చేయవద్దు. అలా సలహా ఇవ్వబడిన రాముడు తాటకిని చంపాలని నిశ్చయించుకున్నాడు మరియు ఆమె ఛాతీలో ప్రాణాంతకమైన బాణంతో గుచ్చాడు మరియు ఆ భారీ, వికారమైన రాక్షసి ప్రాణం లేకుండా పడిపోయింది. దేవతలు సంతోషించారు మరియు విశ్వామిత్రుడు ఆనందంతో నిండి రాముని ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు. తాటకి అంతంతో అడవి శాపం నుండి విముక్తి పొంది అందంగా మారింది. రాకుమారులు రాత్రి అక్కడ గడిపారు మరియు మరుసటి ఉదయం వారు విశ్వామిత్రుని ఆశ్రమానికి బయలుదేరారు. మరుసటి రోజు తెల్లవారుజామున విశ్వామిత్రుడు రాముడిని తన వద్దకు పిలిచి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నీవు చేసిన దానికంతటికీ ప్రతిఫలంగా నేను ఏమి చేయగలను? నేను నీకు అన్ని అస్త్రాల వినియోగాన్ని నేర్పిస్తాను. అలా చెప్పి విశ్వామిత్రుడు తన తపస్సు ద్వారా పొందిన దివ్య అస్త్రాలను రామచంద్రునికి ఇచ్చాడు. విశ్వామిత్రుడు రామునికి వివిధ దివ్య ఆయుధాల వినియోగం, నియంత్రణ మరియు తిరిగి పిలిపించుకోవడం నేర్పించాడు మరియు రాముడు తన వంతుగా లక్ష్మణునికి ఆ జ్ఞానాన్ని అందించాడు. మీ ద్వారా మళ్లీ విజయం, సిద్ధాశ్రమం అనే దృశ్యం ఏర్పడుతుంది. సిద్ధ అంటే విజయం. మరుసటి రోజు రామలక్ష్మణులు తమ ఉదయ ప్రార్థనల తరువాత విశ్వామిత్రుని వద్దకు వెళ్లి తదుపరి ఆజ్ఞల కోసం అడిగారు. రాముని జననం గురించి విశ్వామిత్ర మహర్షికి తెలియదు. రామునికి తాను ఇచ్చిన ఆయుధాల శక్తి గురించి కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ వాస్తవ అనుభవం అంచనా కంటే ఎక్కువ. విశ్వామిత్ర మహర్షి మాటలకందని ఆనందంతో నిండిపోయారు మరియు ఆయన ముఖం జ్వాలలా వెలిగిపోయింది. అప్పుడు ఆయన రాముని కోసం ఇంకా చేయవలసిన సేవ గురించి ఆలోచించారు. అది యువరాజు సీతతో వివాహం. అక్కడ సమావేశమైన ఋషులు రామునితో ఇలా అన్నారు, మేము విదేహ రాజ్యానికి, మిథిల రాజధానికి వెళ్లాలనుకుంటున్నాము. అక్కడ ప్రసిద్ధ తత్వవేత్త రాజు జనకుడు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. మనమందరం అక్కడికి వెళ్తున్నాము మరియు మీరు మరియు యువరాజు, మీ సోదరుడు మాతో వస్తే మంచిది. అయోధ్య యువరాజు జనకుని ఆస్థానంలోని అద్భుతమైన ధనుస్సును చూడటం సముచితం మరియు సరైనది. కాబట్టి నిర్ణయం జరిగింది.
మరియు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనకుని నగరానికి వెళ్లారు. అధ్యాయం 6. సీత. మిథిల రాజు జనకుడు ఆదర్శవంతమైన పాలకుడు. సంతానం కోసం యాగాన్ని చేయాలని దాశరథుడు ప్రణాళిక వేసుకున్నప్పుడు కేవలం దూతలను కాకుండా మంత్రులను మిథిలకు పంపి జనక మహారాజును ఆహ్వానించాడు. జనకుడు ధైర్యవంతుడైన రాజు మాత్రమే కాదు, ఏ ఋషిలాగా శాస్త్రాలు మరియు వేదాలలో నిష్ణాతుడు కూడా. బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించిన యాజ్ఞవల్క్యుని ప్రియ శిష్యుడు. ఈ ఉపదేశమే బృహదారణ్యకోపనిషత్తు యొక్క సారం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జనకుడిని కర్మయోగికి గొప్ప ఉదాహరణగా పేర్కొన్నాడు. విష్ణువు మానవ రూపంలో భూమిపై అవతరించిన సీతకు తండ్రిగా జనకుడు తగినవాడు. యాగం చేయాలనే కోరికతో జనకుడు ఒకసారి ఎంచుకున్న స్థలాన్ని దున్నాడు. ఇది ఎప్పటిలాగే స్వయంగా చేయబడింది. పొలం శుభ్రం చేయబడి చదును చేయబడుతుండగా పొదలలో జనకుడికి దివ్యమైన అందమైన శిశువు కనిపించింది. జనకుడు నిస్సంతుడు ఆ శిశువును భూమాత ఇచ్చిన బహుమతిగా అంగీకరించాడు. ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకుని తన ప్రియమైన భార్య వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, ఇది మనకు నిధి. ఈ శిశువును నేను యాగస్థలంలో కనుగొన్నాను మరియు మనం దీనిని మన సొంతం చేసుకుందాం. ఆమె సంతోషంగా అంగీకరించింది. భూమాత సౌందర్యాన్ని మానవ కన్నులు పూర్తిగా చూడలేవు, కాని వసంతకాల పచ్చదనాన్ని లేదా శరదృతువు పొలాల బంగారు పరిపక్వతను చూసినప్పుడు, లేదా పర్వతాలు, లోయలు, నదులు మరియు సముద్రాల మహిమలను చూసినప్పుడు కృతజ్ఞతతో కూడిన హృదయాలతో దానిని చూడగలం. సీత సంపూర్ణంగా. కమ్మన్ ప్రకారం సీత అందం క్షీరసాగర మథనంలో అమృతంతో పాటు ఉద్భవించిన లక్ష్మిని కూడా మించిపోయింది. దివ్య సౌందర్యం కలిగిన ఈ బాలికను జనక మహారాజు మరియు ఆయన ప్రియమైన రాణి పెంచారు. సీతకు వివాహ వయస్సు రాగానే జనకుడు ఆమెను విడిచిపెట్టాల్సి వస్తుందని బాధపడ్డాడు. ఎంత ప్రయత్నించినా సీతకు తగిన వరుడిని ఎంచుకోలేకపోయాడు. మిథిలకు సీతను కోరుతూ చాలామంది రాజులు వచ్చారు, కాని జనకుడి దృష్టిలో ఎవరూ తగినవారు కారు. రాజు ఆందోళనగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చాలా కాలం క్రితం జనకుడు చేసిన యాగంతో సంతోషించిన వరుణుడు అతనికి రుద్రుడి ధనస్సు మరియు 2 అమ్ముల పొదులు బహూకరించాడు. అది ఎంతో పురాతనమైన స్వర్గీయ ధనస్సు, దీనిని ఏ సాధారణ మానవుడు కదపలేడు. దీనిని ఒక గౌరవనీయమైన వారసత్వంగా ఉంచబడింది. సీతకు అత్యంత అసాధారణమైన వ్యక్తి మాత్రమే తగినవాడని భావించిన జనకుడు ఈ ప్రకటన చేశాడు, నా కుమార్తె సీత శివుడి ధనస్సును, వరుణుడు నాకు ఇచ్చిన దానిని ఎత్తి వంచి నారి కట్టగలిగిన యువరాజుకు మాత్రమే వివాహం చేయబడుతుంది. సీత అందం గురించి విన్న చాలామంది యువరాజులు మిథిలకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చారు. ఎవరూ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. విశ్వామిత్రుడి నాయకత్వంలో సిద్ధాశ్రమం నుండి ఋషులు తమ సామానును ఎద్దుల బండ్లలో తీసుకువెళ్తూ మిథిలకు బయలుదేరారు. ఆశ్రమంలోని జంతువులు మరియు పక్షులు విశ్వామిత్రుడిని అనుసరించడానికి బయలుదేరాయి, కాని అతను వాటిని వెనుక ఉండిపోమని సున్నితంగా ఆదేశించాడు. సాయంత్రం వారు సోనా నదిని చేరుకున్నారు. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడికి ఆ ప్రదేశ చరిత్రను వివరించాడు. ఉదయం లేచి వారు ప్రయాణం కొనసాగించారు. వారి ప్రయాణంలో వారు మరొక నదిని దాటారు. అది అంత లోతు కాదు మరియు మధ్యాహ్నానికల్లా వారు గంగా నదిని చేరుకున్నారు. వారు పవిత్ర నదిలో స్నానం చేసి ఋషులు తమ పూర్వీకులకు తర్పణాలు సమర్పించారు. వారు అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తమ పూజలు చేసి ఆహారాన్ని వండుకున్నారు. భోజనం పూర్తయ్యాక వారు విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుడు 2 యువరాజుల కోరిక మేరకు గంగా కథను చెప్పాడు. పర్వతాలకు రాజు హిమవాన్ మరియు అతని భార్య మనోరమకు 2 కుమార్తెలు, వారిలో గంగా పెద్దది. దేవతల కోరిక మేరకు హిమవాన్ ఆమెను దేవలోకానికి పంపాడు. అక్కడ ఆమె వారితో నివసించింది. చిన్నదైన ఉమా శివుని అనుగ్రహాన్ని పొంది అతని భార్య అయ్యింది.
అయోధ్యకు పూర్వపు రాజు సాగరుడికి చాలా కాలం పాటు సంతానం లేదు. తన 2 భార్యలు కేసిని మరియు సుమతితో కలిసి అతను హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు. రాజు పట్ల సంతోషించిన భృగు మహర్షి అతన్ని ఆశీర్వదించి ఇలా అన్నాడు: మీకు చాలామంది పిల్లలు కలుగుతారు మరియు మీకు శాశ్వత కీర్తి లభిస్తుంది. మీ భార్యలలో ఒకరు ఒకే కుమారుడిని కంటారు మరియు అతని ద్వారా మీ వంశం కొనసాగుతుంది. మరొక రాణి 60,000 మంది బలమైన చేతులు గల కుమారులను కంటుంది. సాగరుని భార్యలు మహర్షి ముందు వంగి నమస్కరించి, వారిలో ఎవరికి ఒకే కుమారుడు, ఎవరికి 60,000 మంది పిల్లలు కలుగుతారని అడిగారు. భృగు మహర్షి వారిలో ప్రతి ఒక్కరి కోరికను అడిగాడు. కేసిని తన వంశాన్ని కొనసాగించే ఒక కుమారుడితో సంతృప్తి చెందుతానని చెప్పింది. సుమతి మరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది. అలాగే జరుగుగాక అని మహర్షి అన్నాడు. సంతృప్తి చెందిన రాజు మరియు అతని భార్యలు మహర్షికి వీడ్కోలు పలికి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా కేసినికి అసమంజసుడు జన్మించాడు. సుమతి 60 భాగాలుగా విడిపోయిన ఒక విచ్ఛిన్నమైన పిండాన్ని కన్నది. 1000 మంది పిల్లలు. ఈ పిల్లల సైన్యాన్ని నర్సులు బాగా చూసుకున్నారు. సంవత్సరాలు గడిచిపోయాయి. 60,000 మంది బలమైన, అందమైన యువరాజులుగా పెరిగినప్పుడు అసమంజస్ ఒక క్రూరమైన పిచ్చివాడిగా మారాడు. చిన్న పిల్లలను నదిలోకి విసిరివేసి, వారు కష్టపడుతూ చనిపోతుంటే సంతోషంగా నవ్వడం అతనికి సరదాగా ఉండేది. సహజంగానే ప్రజలు ఈ పిచ్చివాడిని ద్వేషించారు మరియు అతన్ని దేశం నుండి బహిష్కరించారు. అందరికీ గొప్ప ఉపశమనం కలిగించేలా అసమంజస్ కుమారుడు అంశుమాన్ తన తండ్రికి పూర్తి విరుద్ధంగా ఉన్నాడు మరియు అతను ధైర్యవంతుడు, సద్గుణవంతుడు మరియు స్నేహపూర్వక యువరాజు. సగర మహారాజు ఒక గొప్ప అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు మరియు యువరాజు అంశుమాన్ బలి అశ్వానికి బాధ్యత వహించాడు. కాని ఇంద్రుడు ఒక రాక్షసుడి రూపంలో వచ్చి ఆ జంతువును తీసుకెళ్లిపోయాడు. దేవతలు మనుషులు చేసే యాగాలు తమ ఆధిక్యతకు సవాలుగా భావించారు మరియు తమ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే అన్ని అడ్డంకులు తొలగించబడి యాగం పూర్తయితే వారు తమకు సమర్పించిన నైవేద్యాలను అంగీకరించేవారు. ఆ తర్వాత యాగం చేసిన వారికి తగిన ప్రతిఫలం లభించేది. బలి అశ్వం దొంగిలించబడిందని విని రాజు చాలా కలత చెందాడు. సుమతి యొక్క 60,000 మంది కుమారులను ఆ జంతువును భూమి అంతటా వెతకడానికి పంపాడు మరియు దానిని తిరిగి తీసుకురావడానికి ఎటువంటి కష్టాన్నైనా భరించమని చెప్పాడు. గుర్రం కోల్పోవడం అతను వారికి నొక్కి చెప్పాడు. యాగానికి అడ్డంకి మాత్రమే కాదు, ఇది సంబంధిత అందరిపై పాపాన్ని మరియు అగౌరవాన్ని తెస్తుంది. కాబట్టి గుర్రం ఎక్కడ దాచిపెట్టి ఉన్నా దానిని మీరు తిరిగి తీసుకురావాలి. ఆతురతతో సగర కుమారులు భూమి అంతటా వెతకడానికి బయలుదేరారు. కాని గుర్రం ఎక్కడా కనిపించలేదు. దొరికింది. వారు భూమిని తవ్వడం ప్రారంభించారు. అది పాతిపెట్టిన నిధి కోసం అన్నట్లుగా, మరియు వారి ఆందోళనలో ఏ స్థలాన్ని లేదా వ్యక్తిని గౌరవించలేదు మరియు వారు కలిసిన వారందరి ద్వేషాన్ని సంపాదించుకోవడంలో మాత్రమే విజయం సాధించారు. గుర్రం దొరకలేదు మరియు వారు రాజుకు తమ వైఫల్యాన్ని నివేదించినప్పుడు అతను పాతాళ లోకాన్ని కూడా వెతకమని ఆదేశించాడు. రాకుమారులు చెప్పినట్లు చేశారు మరియు పాతాళంలో వారు ఒక ఆశ్రమం మూలలో విష్ణువు స్వరూపమైన కపిల మహర్షి ధ్యానం చేస్తున్న ప్రదేశానికి దూరంగా లేని చోట గుర్రం మేస్తున్నట్లు చూశారు. రాకుమారులు వెంటనే దొంగిలించబడిన గుర్రాన్ని మాత్రమే కాదు, దొంగను కూడా కనుగొన్నారని నిర్ధారణకు వచ్చారు మరియు వారు కపిలుడిపైకి దూసుకువచ్చి, ఇక్కడ ఒక యోగిగా నటిస్తున్న దొంగ ఉన్నాడు అని అరిచారు. ఇలా కలత చెందిన కపిలుడు తన కళ్ళు తెరిచాడు మరియు 60,000 మంది రాకుమారులు బూడిద కుప్పగా మారారు. నిజమైన దొంగ అయిన ఇంద్రుడు ఈ ఉద్దేశ్యంతోనే గుర్రాన్ని ఇక్కడ తెలివిగా వదిలిపెట్టాడు. మిగిలిన అధ్యాయాలు మా ఛానల్లో కొనసాగుతాయి. పూర్తి రామాయణం కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.